ఆమ్లా సోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆమ్లా సోడాని అంటే మనం హాట్ వేలోను లేదు స్వీట్ వేలోను చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ మనము మీకు స్వీట్గా కావాలి అంటే ఎలా చేసుకోవాలి, లేదు హార్డ్గా కావాలి అంటే ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్పేస్తాను. సో మెయిన్ హెయిర్ గ్రోత్ కోసం ఆమ్లా యూజ్ చేస్తాం కదా, వై కాంట్ వీ డ్రింక్ ఆమ్లా సోడా అనేది నా ఒపీనియన్ అండ్ నేను తయారు చేశాను. సో ఇక్కడ మనము విత్ జింజర్ బగ్ యూజ్ చేసి, వితౌట్ జింజర్ బగ్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఆమ్లా, షుగర్, జింజర్ బగ్ లేని వాళ్ళు వెయిట్ అండ్ వాచ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆమ్లాని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని జ్యూస్ చేసి పెట్టుకొని, మీకు 1 లీటర్ కావాలి అని అంటే సో మొత్తం కలిపేసుకోండి అనమాట. ఒక 1 లీటర్ ఆఫ్ వాటరు, ఆమ్లాస్ వచ్చి ఒక 10 తీసుకోండి. ఉసిరికాయల్ని 10 జ్యూస్గా చేసుకునేసి 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకునేయండి. దాని తర్వాత మనం 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేయాలి. సో ఈ 10 స్పూన్స్ ఆఫ్ షుగర్లో 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ బ్యాక్టీరియాకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ షుగర్ వల్లనే మనకి సోడా అనేది ప్రిపేర్ అవుతుంది. సో రిమైనింగ్ 5 స్పూన్స్ బేస్డ్ ఆన్ మీ స్వీట్నెస్, మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే 15 స్పూన్స్ వేసుకున్నారు అంటే మీకు స్వీట్ ఆమ్లా సోడా అనేది ప్రిపేర్ అవుతుంది. లేదు మాకు అలా వద్దు అంటే 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటే ఎనఫ్. అది పెద్ద స్పూన్స్, టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ కానీ, లేదు మనం తింటాం కదా ఏదైనా రెసిపీస్ అలాగా చిన్న స్పూన్స్ అవైనా సరిపోతుంది, టీ స్పూన్ అయితే కాదు. సో దాంతోపాటు జింజర్ బగ్ వచ్చి మనము ఒక 50 ml తీసుకుంటాం. అంటే టీ కప్లో ఒక 1/4 భాగం లేదా అర భాగం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా వేసుకొని ఒక 2 days ఉన్నిచ్చేయాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి క్లాత్ చుట్టేసి పక్కన పెట్టేయాలి. దాని తర్వాత 2 days తర్వాత ఫిల్టర్ చేసేసి ఇలా బాటిల్స్లో ఉన్నిచ్చి, లేదు ఫిల్టర్ చేయకపోయినా పర్లేదు, ఇలా ఎయిర్ టైట్ బాటిల్స్లో ఉన్నిస్తే మనకి ఈ సోడా ప్రిపేర్ అయిందా లేదా తెలుసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఇలా ఈ ఓపెనర్ని తీసినప్పుడు, అంటే మనం పైన ఓపెన్ చేసినప్పుడు క్యాప్ని మనకు తెలుస్తుంది ఆ సోడా ఎంత మాత్రం ఇలా బురుగు వచ్చింది అని అంటే సోడా రెడీ అయిపోయినట్టే. ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మనం రెడీ టు సర్వ్ అనమాట. కూల్ అయిన తర్వాత తాగేయచ్చు. ఇలా కాదు అనుకుంటే, స్వీట్ కాదు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే, ఫస్ట్ ఆమ్లా జ్యూస్ 1 లీటర్ ఆఫ్ వాటర్, దాంట్లో 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అలానే ఉన్నిచ్చి జింజర్ బగ్ లేని వాళ్ళు, జింజర్ బగ్ లిక్విడ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే 5 days అలానే ఉన్నిచ్చండి. దాని తర్వాత ఫిల్టర్ చేసి 2 days ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉన్నిస్తే మనకి సోడా అనేది ప్రిపేర్ అయిపోతుంది. జింజర్ బగ్ ఉండడం వల్ల ఏంటి అంటే, ఆ లిక్విడ్ని వేయడం వల్ల ఏంటి అంటే చాలా తొందరగా వితిన్ 2 daysలో మనకు సోడా అనేది రెడీ అయిపోతుంది. అంటే మనకి పీరియడ్ ఆఫ్ టైమ్ 7 days, ఇక్కడ 4 days అనమాట. 2 daysలో ఫర్మెంట్ అయిపోతుంది మంచిగా. దాని తర్వాత మనకి వితిన్ 2 daysలో సోడా అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది. అంటే టోటల్ 4 daysలో మనకి సోడా అనేది ప్రిపేర్ అవుతుంది. అదే జింజర్ బగ్ లేకపోతే 1 week పడుతుంది. సో 4 days ఫర్మెంటేషన్కి, సెకండ్ ఫర్మెంటేషన్కి 2 days. సో అట్లీస్ట్ 6 days or 7 days బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు వన్స్ ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు షేక్ చేసేది ఎక్కువగా పెట్టుకోకండి. వన్స్ కూడా మనం షేక్ చేయకూడదు. ఇప్పుడు కోక్ ఎలాగా పొంగుతుందో సేమ్ మన హోమ్ మేడ్ సోడా కూడా అలాగే పొంగుతుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఆ లిడ్ని తీయాలన్నమాట. ఈ ఎయిర్ టైట్ బాటిల్స్లో చాలా కేర్ఫుల్గా తీయాలి. సో నేను ఫస్ట్ నా షార్ట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైనాపిల్ తెపాచీకి నేను ఒక్క హ్యాండ్తో చాలా స్టైల్గా తీసాను. సో షేక్ చేసి దాని తర్వాత మొత్తం ఆల్మోస్ట్ 1/2 లీటర్ స్పాయిల్ అయింది. సో నేను అదంతా ఆపాలనుకున్న ఆ ఫోర్స్కి అది వచ్చేస్తుంది అనమాట. అండ్ అనదర్ టిప్ ఏంటి అంటే, మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఓపెన్ చేసే ముందు ఆర్ జస్ట్ కొంచెం ఓపెన్ చేసి ఇలా బుడగలు వస్తున్నాయా, ఈ బురుగు వస్తుందా అని చూసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి అది కూల్ అయిన తర్వాత తాగండి. ఆర్ ఎల్స్ మీరు అలాగే సర్వ్ చేసుకొని ఫిల్టర్ చేసుకునేసి సర్వ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయచ్చు. సో మీ సోడా రెడీ అయిపోయింది. అండ్ స్వీట్ కాకుండా ఉండే సోడాని ఎలా తాగొచ్చు అని మీరు అడిగితే, మనకి జీరా పౌడర్ కొంచెం, సాల్ట్ కొంచెం, అండ్ ఈ మసాలా ఉంటుంది కదా జల్జీరా మసాలా అని ఉంటుంది. సో మనం పానీపూరికి వీటికి కానీ అరగడానికి కొన్ని చోట్ల యూస్ చేస్తారు. సో జల్జీరా పౌడర్ అని చూస్తే సరిపోతుంది. సో ఆ పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ పుదీనా ఒక్కరవ క్రష్ చేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ సోడాని వేసుకుంటే మనకి మసాలా డ్రింక్ రెడీ అయిపోతుంది. సేమ్ మనం బయట మసాలా సోడా ఎలా అయితే చేస్తామో తాగుతామో, సో ఇన్ ద సేమ్ వే మనం నార్మల్ సోడా ప్లేస్లో మనం ఉసిరి సోడా పెట్టుకొని హ్యాపీగా ఈ ఆమ్లా సోడాని తాగేయచ్చు. సో స్వీట్ది కావాలి అని అంటే మీరు షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మీకు ఈ సోడా ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీకు స్వీట్గా కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కూడా మీరు అలానే తాగొచ్చు.
సో అదండి సంగతి. ఆమ్లా సోడా ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసారు కదా. మీకు జింజర్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ యాపిల్ సోడా ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. అండ్ పైనాపిల్ తపాచి ఎలా తయారు చేసుకోవాలో నేను తొందరలో పోస్ట్ చేస్తాను. ఇట్స్ లైక్ పైనాపిల్ సోడా అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ సోడాస్ ఏంటి అంటే, బయట సోడాస్కి దీనికి తేడా ఏంటి అంటే, ఇది హోమ్ మేడ్ ఫర్మెంటెడ్ డ్రింక్స్ అనమాట. సో ఇది మనకి సోడా క్రేవింగ్స్, కూల్ సోడాస్ అవన్నీ లేకుండా ఎక్కువ స్వీట్గా, ఎక్కువ మనకి ఆర్టిఫిషియల్గా కాకుండా హోమ్ మేడ్వి అయితే మనకి హెల్త్కి మంచిది అండ్ గట్ హెల్త్కి మంచిది అండ్ డైజెషన్కి మంచిది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ మెయిన్గా మనం హోమ్ మేడ్ సోడాస్లో ఉంటుంది. సో మీరు ఫస్ట్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బయటవి ఎంత తక్కువ యూస్ చేస్తే అంత బెస్ట్. అండ్ అంతేకాకుండా బయట ఎక్కువ షుగర్స్, యాసిడ్స్ అండ్ మీకు తెలిసిందే కలర్స్ అన్నీ యూస్ చేస్తారు. అండ్ అవి నిల్వ ఉండడానికి కూడా వాళ్ళు చాలా చాలా యూస్ చేస్తారు. మనకేం అవసరం లేదు, వీటిని క్రియేట్ చేసుకునేసి అంటే వీటిని రెడీ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే చాలు, రెడీ టు సర్వ్. సో వీటి పీరియడ్ ఆఫ్ టైం మనకి 1 to 2 months ఉంటుంది అనమాట హ్యాపీగా. సో మనం మంచిగా ఎప్పుడు కావాలన్నా అప్పుడు రెడీ టు సర్వ్ అనమాట. సో ఈ సోడాస్ సో తెలిసింది కదా, ఇంకెందుకు ఆలస్యం, 2 ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చేసుకునేసి ఎంజాయ్ చేయండి.